ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఏడాదిలా 2 లక్షల కొలువులు ఇస్తా అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన మాట లెక్కనే మాది మాటల గవర్నమెంట్ కాదు చేతల గవర్నమెంట్ అని అనుకునేటట్టు ఏం చేసిండో చూడు రే। ఇక బీఆర్ఎస్ పార్టీ హయాంలో నర్సింగ్ పోస్టుల కోసం పరీక్షలు పెట్టి పరీక్షలు రాసిన వాళ్లకు ఫలితాలు చెప్పకుండా ఉన్న వాటిని ఫలితాలు చెప్పి మెరిట్ వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే పని పెట్టుకొని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి వాళ్లకు కొలువుల పత్రాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోని వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న అందరు వచ్చిర్రులా। అయితే ఈ మీటింగ్ లో దాదాపు 9656 మందికి స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన సారు భారీ మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చుడు సంతోషంగా ఉందని అన్నాడు। పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సార్ను గిట్లా అరుచుకున్నాడు। మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు। పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట। హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి। పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి। గిట్లా అరుచుకున్న సారు రాబోయే ఏడాదిలో ఇచ్చే ఉద్యోగాల గురించి గిట్లా చెప్పుకొచ్చిండు। మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది। తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది। మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది। మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం। నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది। ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం। ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది। మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం। ఇక తొందరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీతోనే అన్ని శాఖల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పుకొచ్చిండు సారు।